Hi students, welcome to Srinova Infinity Learning. Today's topic is boats and streams. నా పేరు కిరణ్ బాబు గొల్లపల్లి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఇది యాక్చువల్గా మనకి డిస్టెన్స్ టైమ్ స్పీడ్లో మనకి యాక్చువల్గా ఒక 5 టాపిక్స్ ఉంటాయి. డిస్టెన్స్ టైమ్ స్పీడ్లో ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, రిలేటివ్ టైమ్ అండ్ రిలేటివ్ స్పీడ్, నెక్స్ట్ అలాగే రేసెస్ అండ్ గేమ్స్, వీల్స్ అండ్ ఎస్కలేటర్స్, నెక్స్ట్ అలాగే బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఆ డిస్టెన్స్ టైమ్ స్పీడ్లో ఒక టాపికే మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్. వెరీ 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 ఈజీ టాపిక్. ఓకే, లెట్ లిసన్ హియర్. మనకి ఇందులో మనకి ఫస్ట్ టెర్మినాలజీ చూద్దాం. టెర్మినాలజీలో మనకి స్పీడ్ ఆఫ్ ది బోట్ లేదా స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ లేదా వెలాసిటీ, వెలాసిటీ ఆఫ్ ది మ్యాన్, వెలాసిటీ ఆఫ్ ది బోట్ లేదా రేట్. ఓకేనా, ఈ మూడు టెర్మినాలజీస్ ఒకటే. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఇందులో మనకు తెలియాల్సింది ఏంటంటే డౌన్ స్ట్రీమ్. అసలు డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? నెక్స్ట్ అలాగే వాట్ ఈజ్ అప్ స్ట్రీమ్? అసలు అప్ స్ట్రీమ్ అంటే ఏంటి? డౌన్ స్ట్రీమ్ లో మనకి బోట్ అనేది ఒకవైపు ట్రావెల్ చేసి వాటర్ కూడా నథింగ్ బట్ స్ట్రీమ్ రెండు కూడా ఒకవైపే ట్రావెల్ చేస్తే కనుక మనం దాన్ని డౌన్ స్ట్రీమ్ కింద తీసుకుంటాం. అంటే ఇక్కడ రెండు స్పీడ్స్ అనేవి మనకి ప్లస్ అవుతాయి. మనకి డౌన్ స్ట్రీమ్ లో బోట్ యొక్క స్పీడు వాటర్ యొక్క స్పీడు కూడా ఒకే డైరెక్షన్ లో కనుక ట్రావెల్ చేస్తే ఆ రెండింటి యొక్క స్పీడ్స్ ని మనం యాడ్ చేస్తాం. అదే అప్ స్ట్రీమ్ లో అయితే బోట్ యొక్క స్పీడు నెక్స్ట్ అలాగే వాటర్ యొక్క స్పీడు రెండు కనుక ఆపోజిట్ డైరెక్షన్ అయితే ట్రావెల్ చేస్తే దాన్ని అప్ స్ట్రీమ్ అంటాం. ఇక్కడ రెండింటి యొక్క స్పీడ్స్ ని మనం ఏం చేస్తాం అంటే మైనస్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి డిస్టెన్స్ టైం స్పీడ్ లో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. కరెక్ట్ కదా? మనకి ఒక మూడు టర్మ్స్ ఉంటాయి: డిస్టెన్స్, స్పీడ్, టైం. ఎంటర్ ఈ 5 టాపిక్స్ లో కనుక మనకి అడిగితే డిస్టెన్స్ మీద కానీ టైం మీద కానీ స్పీడ్ మీద కానీ మొత్తం ఈ మూడు టెర్మినాలజీస్ మీద మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మన బోట్స్ అండ్ స్ట్రీమ్స్ లో ఇక్కడ రెండు స్పీడ్స్ ఉంటాయి: బోట్ యొక్క స్పీడ్, వాటర్ యొక్క స్పీడ్. అది డౌన్ స్ట్రీమ్ అయితే కనుక రెండింటి యొక్క స్పీడ్స్ ని యాడ్ చేస్తారు, అప్ స్ట్రీమ్ అయితే కనుక రెండింటి యొక్క స్పీడ్స్ ని యాడ్ చేస్తారు, మైనస్ చేస్తారు. ఓకేనా, డి ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అదే మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. నెక్స్ట్ అలాగే టైం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఈ మూడు టెర్మినాలజీస్ మనకి చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్ యొక్క ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్పీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే టైం యొక్క స్పీడ్ టైం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 1. A man can row with a stream at 11 kilometers per hour and against the stream at 8 kilometers per hour. What is the speed of the stream? ఇక్కడ మనకి వాటర్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సరే చూద్దాం. A man can row విత్ ద స్ట్రీమ్ అంటే నథింగ్ బట్ హియర్ డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడమ్మా. మనకి డౌన్ స్ట్రీమ్ గివెన్ హియర్ 11 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ మనకి ఎగెనెస్ట్ ద ఫ్లో ఇచ్చాడు. ఎగెనెస్ట్ ద ఫ్లో అన్నా ఎగెనెస్ట్ ద స్ట్రీమ్ అన్నా రెండు ఒకటే. ఇది ఎంత ఇచ్చాడంటే కనుక మనకి 8 కిలోమీటర్స్ పర్ అవర్ అని ఇచ్చాడు. ఇప్పుడు రెండింటిని మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనకి బోట్ యొక్క స్పీడ్ అడుగుతున్నాడా, వాటర్ యొక్క స్పీడ్ అడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే ఎస్ యొక్క స్పీడ్ అడుగుతున్నాడు కాబట్టి రెండింటిని ఏం చేస్తారంటే కనుక మైనస్ చేయండి. రెండింటిని మైనస్ చేస్తే మనకి ఇక్కడ బి వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. 2s ఈజ్ ఈక్వల్ టు 11లో నుంచి మనకి 8 తీస్తే మనకి 3 కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుంది ఆన్సర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే కనుక క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3లో హాఫ్ ఎంత? s ఈజ్ ఈక్వల్ టు 1.5 కిలోమీటర్స్ పర్ అవర్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1. క్లియర్? నెక్స్ట్ come into question number 2. A man can row upstream 11 kilometers per hour and downstream 16 kilometers per hour. What is the man's rate in still water? ఇక్కడ మనకి మ్యాన్ యొక్క స్పీడ్ అడుగుతున్నాడు. ఫస్ట్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్స్ మనం రాసుకుందాం. డౌన్ స్ట్రీమ్ అయితే మనకి 16 కిలోమీటర్స్ పర్ అవర్ అంట. నెక్స్ట్ అలాగే అప్ స్ట్రీమ్ అయితే కనుక రెండింటి యొక్క స్పీడ్స్ వచ్చేసి మనం మైనస్ చేస్తాం. 11 కిలోమీటర్స్ పర్ అవర్. మనకి క్వశ్చన్లో బోట్ యొక్క స్పీడ్ అడుగుతున్నాడు. బోట్ యొక్క స్పీడ్ అన్నా మ్యాన్ యొక్క స్పీడ్ అన్నా రెండు ఒకటి, బి వాల్యూ కావాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే రెండింటిని యాడ్ చేస్తే ఎస్వైల్ క్యాన్సిల్ అయిపోతుంది. యూ విల్ గెట్ 2b ఈజ్ ఈక్వల్ టు 27 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే 2 వాల్యూ అటే తీసుకెళ్ళండి. 27లో సగం ఎంత? 13.5 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, యూ విల్ గెట్ హియర్ బోట్ వాల్యూ 13.5 కిలోమీటర్స్ పర్ అవర్. ఆప్షన్ నెంబర్ 2. Next, question number 3.
మ్యాన్ క్యాన్ రో డౌన్ స్ట్రీమ్ 14 km/h. డౌన్ స్ట్రీమ్ లో వాడు 14 km/h స్పీడ్తో వెళ్తున్నాడంట. నెక్స్ట్ అలాగే అప్ స్ట్రీమ్ లో వచ్చేసేమో 9 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. క్వశ్చన్ లో మనకి బోట్ యొక్క స్పీడ్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద మ్యాన్ రేట్? ఇక్కడ బోట్ యొక్క స్పీడ్ అన్నా మ్యాన్ యొక్క స్పీడ్ అన్నా మనం ఒకటే తీసుకుందాం, స్టిల్ వాటర్. ఓకే, రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ ఎస్ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి. 2b ఈజ్ ఈక్వల్ టు యూ విల్ గెట్ ఆన్సర్ ఇయర్ 14 + 9 23 km/h. b ఈజ్ ఈక్వల్ టు 23లో హాఫ్ ఎంతమా? 11.5 km/h. ఇది బోట్ యొక్క స్పీడ్. యూ విల్ గెట్ ఆన్సర్ ఇయర్ ఆప్షన్ నెంబర్ 1. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ డౌన్ స్ట్రీమ్ ఈస్ 15 km/h and rate of the stream is 1.5 km/h. What is the speed of the stream? స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇచ్చాడమ్మా, అది కూడా డౌన్ స్ట్రీమ్ లో. అంటే డౌన్ స్ట్రీమ్ లో మనకి స్పీడ్ ఇచ్చాడు ఎంతంటే 15 km/h అంట. నెక్స్ట్ అలాగే స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఇచ్చాడు 1.5 km/h. ఇప్పుడు క్వశ్చన్ లో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్? ఎస్ వాల్యూ కావాలి. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్? రైట్, ఎస్ వాల్యూ కావాలి. రైట్. రైట్, క్వశ్చన్ నెంబర్ 4. ఒకసారి మీకు పంపించిన హ్యాండ్ లో క్వశ్చన్ నెంబర్ 4 కొద్దిగా రాంగ్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఈస్ డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఇచ్చాడు మనకి, అంటే b + s ఈజ్ ఈక్వల్ టు 15 km/h. నెక్స్ట్ అందులో మనకి స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఇచ్చేసాడు 1.5 km/h. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్? మనకి బి వాల్యూ కావాలి. అంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి బి వాల్యూ వచ్చేస్తుంది 13.5 km/h. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. Question number 5. Listen here. If a man rate with the current is 12 km/h and the rate of the current is 1.5 km/h, what is the man's rate against the current? ఇక్కడ మనకి విత్ ద కరెంట్ స్పీడ్ ఇచ్చాడమ్మా, అంటే అలాంగ్ ద ఫ్లో వచ్చేసి మనకి 12 km/h అంట. నెక్స్ట్ అలాగే స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఇచ్చేసాడు 1.5 km/h. దీన్ని బట్టి మనకి బోట్ యొక్క స్పీడ్ వస్తుంది. అప్పుడు బోట్ యొక్క స్పీడ్ మనకి ఎంత వస్తుంది చెప్పండి? 10.5 km/h వస్తుంది. క్వశ్చన్లో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే వాట్ ఈస్ ద మ్యాన్స్ రేట్ అగైనెస్ట్ ద కరెంట్? అగైనెస్ట్ ద ఫ్లో ఫైండ్ అవుట్ చేయాలంట. అంటే నథింగ్ బట్ b - s వాల్యూ కావాలి. ఇక్కడ b - s వాల్యూ అంటే b వాల్యూ 10.5, s వాల్యూ ఏమో 1.5. 10.5 నుంచి 1.5 తీస్తే యూ విల్ గెట్ ఆన్సర్ 9 km/h ఆన్సర్. ఓకే, ఆప్షన్ నెంబర్ C ఈజ్ రైట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 6. ద స్పీడ్ ఆఫ్ ది బోట్ డౌన్ స్ట్రీమ్ 30 km/h. మనకి డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఇచ్చాడు, అంటే b + s ఈజ్ ఈక్వల్ టు 30 km/h. నెక్స్ట్ అలాగే స్ట్రీమ్ యొక్క స్పీడ్ కూడా మెన్షన్ చేశాడు ఇక్కడ, ఎంతంటే 5 km/h అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ అప్ స్ట్రీమ్? అప్ స్ట్రీమ్ లో మనకి స్పీడ్ ఆఫ్ ది బోట్ కావాలని చెప్పేసి అన్నాడు. మనకి ఇక్కడ బోట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 30 లోంచి 5 తీస్తే యూ విల్ గెట్ ఇయర్ 25 km/h. మనకి బోట్ యొక్క స్పీడ్ ఉంది, నెక్స్ట్ అలాగే వాటర్ యొక్క స్పీడ్ ఉంది. అప్ స్ట్రీమ్ అంటే మనం ఏం చేస్తాం? అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు b - s చేస్తారు. ఇక్కడ బోట్ వాల్యూ వచ్చేసేమో 25. 25లో నుంచి ఒక 5 తీస్తే యూ విల్ గెట్ ఆన్సర్ ఇయర్ 20 km/h. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3. Next one, question number 7. A boat goes 40 kilometers upstream 8 hours. మా అప్స్ట్రీమ్ అంటే నథింగ్ బట్ b - s చేయాలి. ఇక్కడ మనకి 40 kilometers ట్రావెల్ చేసిందంట అప్స్ట్రీమ్ లో. ఎన్ని అవర్స్ ట్రావెల్ చేస్తుందంటే 8 hours చొప్పున. అంటే మనకి
అప్ స్ట్రీమ్లో వచ్చేసి 5 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ అలాగే డౌన్ స్ట్రీమ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ రెండింటిని యాడ్ చేస్తారు. డౌన్ స్ట్రీమ్లో ఇక్కడ 36 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుందంట 6 అవర్స్ చొప్పున. అంటే ఇది 6 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. ఇక్కడ మనకి బి మైనస్ ఎస్ ఉంది. నెక్స్ట్ అలాగే బి ప్లస్ ఎస్ వాల్యూ ఉంది. క్వశ్చన్లో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్, అంటే బి వాల్యూ కావాలి. బి వాల్యూ కావాలంటే రెండింటిని యాడ్ చేయండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మీకు 2b ఈజ్ ఈక్వల్ టు 11 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే యూ విల్ గెట్ బి వాల్యూ 11లో హాఫ్ ఎంత 5.5 kilometers per hour answer. Option number 1 is right answer. Clear? చాలా easy topic. Next one, question number 8. A man can row upstream 16 kilometers per 16 kilometers and downstream లో వచ్చేసి 28 kilometers ట్రావెల్ చేశారంట. ఈచ్ టైం అంటే అప్ స్ట్రీమ్ లో 5 అవర్స్ పట్టింది, డౌన్ స్ట్రీమ్ లో 5 అవర్స్ టైం పట్టింది. క్వశ్చన్ లో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ది కరెంట్, అంటే నథింగ్ బట్ మనకి వాటర్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం అప్ స్ట్రీమ్ తీసుకుందాం. అప్ స్ట్రీమ్ లో వాడు 16 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడంట. ఎంత టైం పట్టింది వాడికి? 5 అవర్స్ టైం పట్టింది. అంటే వాడి యొక్క స్పీడ్ ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి? డౌన్ స్ట్రీమ్ కదా, సారీ అప్ స్ట్రీమ్ కదా, సో బి మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 5 3s 15, ఇంకా 1 ఉంటుంది అంటే 3.2 కిలోమీటర్స్ పర్ అవర్ అప్ స్ట్రీమ్. నెక్స్ట్ అలాగే డౌన్ స్ట్రీమ్ కనుక మనం తీసుకుంటే డౌన్ స్ట్రీమ్ లో వాడు 28 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడంట 5 అవర్స్ చొప్పున. అంటే 28 డౌన్ స్ట్రీమ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏం చేస్తాం బి ప్లస్ ఎస్. ఇక్కడ మనకి స్పీడ్ ఎంత వస్తుంది? 5 5s 25, రిమైండర్ 3 ఉంటుంది అంటే 5.6 కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు రెండిట్లో మనకి క్వశ్చన్లో స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మైనస్ చేశారనుకోండి ఇక్కడ బి వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి. 2s ఈజ్ ఈక్వల్ టు 5.6లో నుంచి 3.2 చూస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? ఇక్కడ 2.4 కిలోమీటర్స్ పర్ అవర్. 2.4లో హాఫ్ ఎంతమా? 1.2 కిలోమీటర్స్ పర్ అవర్. యూ విల్ గెట్ ఆన్సర్ హియర్. స్ట్రీమ్ యొక్క స్పీడ్ వచ్చేసి మనకి 1.2 కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9లో ఒక బోట్ అంట అప్ స్ట్రీమ్ లో 1 కిలోమీటర్ 10 minutes లో ట్రావెల్ చేస్తుందంట. అప్ స్ట్రీమ్ అంటే ఏం చేస్తారు మనకి బి మైనస్ ఎస్, అంటే బోట్ యొక్క స్పీడ్ వాటర్ యొక్క స్పీడ్ రెండు మైనస్ అవుతాయి. ఓకే, అలాగా ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందంట? 1 కిలోమీటర్ మాత్రమే ట్రావెల్ చేసింది. ఎన్ని మినిట్స్ పట్టింది? 10 minutes పట్టింది. మా మినిట్స్ ని హవర్స్ లో కన్వర్ట్ చేయడానికి 10/60 చేసిన 60 అనేది పైకి వెళ్ళిపోతుంది, 0 క్యాన్సిల్. ఇప్పుడు మీకు ఎంత వస్తుందంటే 6 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకేనా? 10 minutes లో 1 కిలోమీటర్ వెళ్తుంటే 1 అవర్కి అది 6 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతుంది. అంటే బి మైనస్ ఎస్ఎస్ ఎంత వస్తుంది మీకు ఇక్కడ? 6 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ అలాగే డౌన్ స్ట్రీమ్ కనుక మనం తీసుకుంటే బి ప్లస్ ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఇది కూడా 1 కిలోమీటర్ ట్రావెల్ చేసిందంట. అది కూడా ఎన్ని మినిట్స్లో? 6 minutes. మినిట్స్లో ఉన్నదాన్ని హవర్స్లో కన్వర్ట్ చేయడానికి 6/60 చేస్తున్నా, అంటే 60 అనేది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. 6 అనేది ఇందులో డైరెక్ట్గా 10 times పోతుంది. విల్ గెట్ ఆన్సర్ 10 కిలోమీటర్స్ పర్ అవర్. మీకు డౌన్ స్ట్రీమ్ వచ్చేసి 10 కిలోమీటర్స్ పర్ అవర్ అని వస్తుంది. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది కరెంట్, అంటే ఎస్ వాల్యూ కావాలి. ఓకే, ఇక్కడ బి ప్లస్ ఎస్ వచ్చేసేమో 10 వచ్చింది. నెక్స్ట్ అలాగే బి మైనస్ ఎస్ ఏమో మనకి 6 వచ్చింది. ఎస్ వాల్యూ కావాలి కాబట్టి రెండింటిని మైనస్ చేయండి. 2s ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఎస్ ఈజ్ ఈక్వల్ టు విల్ గెట్ ఆన్సర్ 2 కిలోమీటర్స్ పర్ అవర్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 2. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10లో వాడు ఏం ఇచ్చాడంటే మ్యాన్ క్యాన్ రో ఎట్ 5 kilometers per hour ఇన్ స్టిల్ వాటర్. ఇక్కడ బోట్ యొక్క స్పీడ్ ఇచ్చాడు మనకి 5 kilometers per hour అంట. బోట్ యొక్క స్పీడ్ 5 kilometers per hour. నెక్స్ట్ అలాగే వాటర్ యొక్క స్పీడ్ కూడా ఇచ్చాడు ఎంత? 1 kilometer per hour. ఇట్ టేక్స్ హిమ్ 1 hour టు రో టు ఏ ప్లేస్ అండ్ బ్యాక్. అంటే డౌన్ స్ట్రీమ్ లో ఒక ప్లేస్కి వెళ్ళిందంట, ఆ ప్లేస్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి 1 hour టైం పట్టిందంట. సపోజ్ ఇక్కడ పక్కన వేసిన ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వెళ్ళింది.
నెక్స్ట్ అలాగే బి అనే పాయింట్ నుంచి మళ్ళీ ఏ అనే పాయింట్కి వచ్చింది. రెండిట్లకి వాడికి పట్టిన టైం ఎంత అంటే 1 అవర్. అయితే క్వశ్చన్లో మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏ నుంచి బికి కనుక మనం సపోజ్ డౌన్ స్ట్రీమ్ అనుకుంటే బి నుంచి ఏకి మళ్ళీ ఏమవుతుంది మనకి అప్ స్ట్రీమే కదా. అంటే ఒక డౌన్ స్ట్రీమ్ అయితే ఇంకోటి ఏమవ్వాలి అప్ స్ట్రీమ్ అవ్వాలి. క్లియర్. ఇక్కడ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ప్లస్ డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ టైం ఎంత ఇక్కడ 1 అవర్. ఇక్కడ డిస్టెన్స్ మనకు తెలీదు, అదే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఇలాగే ఉంచేస్తున్నా. సపోజ్ దీన్ని నేను ఏ టు బికి ఎంత తీసుకుంటే దీన్నేమో బి టు ఏ కింద తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏ నుంచి బికి మనకి డౌన్ స్ట్రీమ్ అయితే రెండింటి యొక్క స్పీడ్స్ ఏమవుతాయి ప్లస్ అవుతాయి. అదే అప్ స్ట్రీమ్ అయితే రెండింటి యొక్క స్పీడ్స్ అనేవి మైనస్ అవుతాయి అంటే 4. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం సపోజ్ 12 అనుకుంటే కనుక 2D ప్లస్ 3D. ఓకే, ఇక్కడ 1 ఉంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 12 ఈజ్ ఈక్వల్ టు 5D అయితే 5 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. 5 2s are 10, రిమైండర్ 2 ఉంటుంది 4 అంటే 2.4 కిలోమీటర్స్. మనకి డిస్టెన్స్ వచ్చేసి 2.4 కిలోమీటర్స్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అమ్మా. 1 అవర్ టైం పట్టిందంట, 1 అవర్ టైం. నెక్స్ట్ అలాగే ఇక్కడ బోట్ యొక్క స్పీడ్ ఇచ్చాడు, నెక్స్ట్ అలాగే వాటర్ యొక్క స్పీడ్ ఇచ్చాడు. బోట్ యొక్క స్పీడ్ ఏమో 6 కిలోమీటర్స్ పర్ అవర్, వాటర్ యొక్క స్పీడ్ ఏమో 1.2 కిలోమీటర్స్ పర్ అవర్ అని ఇచ్చాడు. క్లియర్. 1.2 కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు క్వశ్చన్లో మనకి డిస్టెన్స్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ బై రెండింటి యొక్క డౌన్ స్ట్రీమ్ అయితే కనుక రెండింటిని యాడ్ చేయండి 7.2 అవుతుంది. క్లియర్. అదే కనుక అప్ స్ట్రీమ్ అయితే రెండింటిని మైనస్ చేస్తారు. 6లో నుంచి 1.2 తీసేస్తే ఎంత వస్తుంది మనకి 4.8. పాయింట్స్ని మర్చిపోతే ఆ రెండింటికి ఎల్సిఎం ఎంతమ్మా 144. 144 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ అంటే 2D ప్లస్ 144 ఇందులో 3 టైమ్స్ 3D. ఇక్కడ 1 అవర్ ఉంది. అప్పుడు ఎంత అవుతుంది ఇది 14.4 ఈజ్ ఈక్వల్ టు 5D అయితే D ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది వాల్యూ. D వాల్యూ 5 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. పాయింట్ మళ్ళీ మర్చిపోండి. 5 2s are 10, 4 ఉంటుంది అంటే 44. 8 5s are 40, ఇంకా మళ్ళీ 4 ఉంటుంది మళ్ళీ 4 అంటే 288 వచ్చింది. 2.88 కిలోమీటర్స్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 12. ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఏ నుంచి బికి బి నుంచి ఏకి క్వశ్చన్లో వాడు ఇచ్చేసాడు. బి నుంచి ఏకి అప్ స్ట్రీమ్ అంట, బి టు ఏ అప్ స్ట్రీమ్. నెక్స్ట్ ఏ టు బి డౌన్ స్ట్రీమ్. ఎన్ని అవర్స్ టైం పడుతుందంట 3 అవర్స్ టైం పడుతుంది. మనకి డిస్టెన్స్ మనకి తెలీదు, అలా ఉంచేసేయండి. అప్ స్ట్రీమ్ అయితే రెండింటి యొక్క స్పీడ్స్ ఏమవుతాయి మైనస్ చేయాలి. సో 9 - 3 చేస్తే 6 వస్తుంది. ఇక్కడ డిస్టెన్స్ మనకు తెలీదు. 9 + 3 ఎంత వస్తుంది 12. రెండిట్లకి ఎల్సిఎం 12. ఇందులో 2 టైమ్స్ 2D ప్లస్ D. ఇక్కడేమో 3 ఉంది అంటే 3 అవర్స్ టైము 3D by 12. 3 3 cancel. You will get answer here. D is equal to 12 kilometers. Answer option number 2. Next one, question number 13. ఇది కూడా సేమ్ క్వశ్చనే. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇచ్చేసాడు, టైం వాల్యూ కావాలి. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ మనకు ఆల్రెడీ 22.5 కిలోమీటర్స్ అని ఇచ్చేసాడు డిస్టెన్స్. స్పీడ్ రెండింటి యొక్క డౌన్ స్ట్రీమ్ అయితే 7.5 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది డౌన్ స్ట్రీమ్. అదే అప్ స్ట్రీమ్లో 22.5 కిలోమీటర్స్. వాడికి ఎంత స్పీడ్ వెళ్తున్నాడు అంటే రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి 6లో నుంచి 1.5 తీసేస్తే యూ విల్ గెట్ ఆన్సర్ 4.5 కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు 75 ఇందులో డైరెక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. 75 3s are 75 3 టైమ్స్ పోతుంది. 3 + 45 ఇందులో డైరెక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి. 45 5s are 5 + 3 ఎంత 8 అవర్స్.
You will get answer 8 hours. Answer option number 3. Clear? Next one. ఇది కూడా సేమ్ క్వశ్చనే. క్వశ్చన్లో టైం అడుగుతున్నాడు. టైం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ 10 కిలోమీటర్స్. ఇది కనుక డౌన్ స్ట్రీమ్ అయితే రెండింటి యొక్క స్పీడ్స్ని యాడ్ చేస్తున్నా 5. ఇక్కడ కూడా బి నుంచి ఏకి వచ్చేసి డిస్టెన్స్ 10 కిలోమీటర్సే. అదే కనుక అప్ స్ట్రీమ్ అయితే రెండింటిని కనుక మైనస్ చేస్తున్నా. రెండింటిని మైనస్ చేస్తే 1 వస్తుంది. రెండింటికి ఎల్సిఎం 5, 10 ప్లస్ ఎందుకు డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేద్దాం, అప్పుడు మనకి కాంప్లికేట్ అవ్వదు. 5 ఇందులో డైరెక్ట్గా 2 టైమ్స్ పోతుంది. 10 ప్లస్ 2 ఎంతంటే యూ విల్ గెట్ డైరెక్ట్ ఆన్సర్ 12 అవర్స్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ సి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడితో మనకి టాపిక్ అయిపోయింది. ఇందులో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో మన కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ అలాగే ఏ టాపిక్ డిస్కస్ చేయాలో అది కూడా మెన్షన్ చేయండి. రైట్ అమ్మా, బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.